ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడం తెలుగుదేశం దృష్టి పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానాల విషయంలో బీజేపీతో చర్చించి సీట్ల మార్పిడి దిశలో ఆలోచిస్తుంది. అయితే పార్టీ అభ్యర్థి విషయంలో అసమ్మతి తలెత్తిన రాజంపేట, పెడాన లాంటి నియోజకవర్గాలలో బుజ్జగింపులతో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. బలమైన తిరుగుబాటు అభ్యర్థుల వలన నష్టం జరగకుండా చూసుకుంటుంది. ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి. మరి అన్నమయ్య జిల్లా రాజంపేట చంద్రబాబు నాయుడికి కొరకరాని కొయ్యగా మారింది. అక్కడి తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. 5 ఏళ్లుగా కష్టపడిన వారిని కాదని పొరుగు నియోజకవర్గం నుంచి దిగుమతి చేసుకోవటాన్ని బత్యాల వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. ర్యాలీల ద్వారా బత్యాల బల ప్రదర్శనకు దిగినట్టయింది. రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చిన సుగవాసి ఒకవైపు ప్రచారం చేస్తుండగా చెంగల్ రాయుడు కూడా తన ప్రచారం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లడుగుతూ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇలా ఉండగా రాజంపేట లోక్సభ అభ్యర్థి అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో ఉమ్మడి ప్రచారానికి వచ్చినప్పుడు కూడా చెంగల్ రాయుడు ముఖం చాటేశారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ను కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడతారని తెలుస్తోంది. అప్పటిదాకా చెంగల్ రాయుడు పట్టు వదలకుండా ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. కృష్ణా జిల్లా పెడనలోనూ టీడీపీకి అసమ్మతి బెడద పెను సమస్యగా మారింది. అక్కడ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్కు కాకుండా కాగిత కృష్ణప్రసాద్కు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి మొదలైంది. ఇప్పటిదాకా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చిన బూరగడ్డ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారాయన. నియోజకవర్గంలో 25% మంది కాపులు ఉండగా ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం కాపులను నిర్లక్ష్యం చేసినట్టేనన్న వాదన వినిపిస్తూ ఉండటంతో కూటమిలో కలకలం మొదలైంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ జనసేన అభ్యర్థి బాలశౌరి స్వయంగా వెళ్లి బూరగడ్డను సమాధానపరిచే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడి దగ్గరకు తీసుకువెళతానని చెప్పినట్టు కూడా సమాచారం. అదే జరిగితే చంద్రబాబు బూరగడ్డ వేదవ్యాసను కూడా బుజ్జగించి మరేదైనా హామీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో 3 నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థుల సమస్య ఏర్పడింది. ధర్మవరం, అనంతపురం అర్బన్లో బుజ్జగింపులు ఫలించగా ఇప్పుడు పెడనం, రాజంపేట నియోజకవర్గాల్లో నష్ట నివారణకు పూనుకుంది.